ప్రభావమును నువ్వు మాత్రమే పొందుకోవాలని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేసి అడిగినది పొందుకొని ఉన్నాడు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యన సంకీర్తన చదవడానికి మరి సహోదరుడు అకులు గారు ఈ యొక్క వాక్యాన్ని చదవలసిందిగా కోరుతున్నాము. సంకీర్తన 100 సంకీర్తన స్తుతి అర్పణ కీర్తనం సర్దుకుందాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములు ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి స్తోత్రం. మంచిది, చక్కని వాక్యాన్ని సాయం చేసిన అకుల గారికి యొక్క సమయము దేవుని యొక్క నామమునకు గణపరచవలసి మనము అందరూ స్తుతించి గణపరుస్తూ మహిమపరుస్తూ ఆయన గుమ్మములోకి మనము ప్రవేశిద్దాం. మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క రిపిని కట్టించేద్దాం. మరి అందరూ కూడా సిద్ధపడి ఉండండి, కొవ్వొత్తులు మీ చేతిలో పట్టుకొని ఉండండి. మొదటిగా ప్రార్థన చేసాక ప్రతి ఒక్కరు చేతిలో ఈ యొక్క కొవ్వొత్తులు వెలిగించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహోగరుడు, పరిశుద్ధుడు, కృపగల తండ్రి, ప్రేమగల నా దైవమని స్తోత్రాలు. భూమికి, ఆకాశానికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడు, మహనీయుడవు ప్రభువా. ఇదిగో నరు బిడ్డలమైన మేములు ప్రభువా, భూమి మీద చిన్న గుడారముని ఏర్పాటు చేసుకొని ప్రభువా, మరి ఇలాగున తండ్రి ఈ రోజు నా తండ్రి ఈ యొక్క గృహాలను ఓపెనింగ్ చేస్తూ ఈ రోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని అంతటి కూడా ఇది ఆశీర్వాదకరముగా, ఇది మహిమకరముగా, దీవనకరంగా ఉండడానికి సహాయించండి. ఇదిగోనైనా నీ కుమారుడు నా తల్లి దొరొచ్చాయి, తాను ఎంతో కష్టపడి ఈ యొక్క గృహాన్ని నిర్మించారు. తనకిచ్చిన భార్య, పిల్లల కుటుంబాన్ని ఈ యొక్క గృహంలో ఆనందోత్సాహములతో, సంతోషముతో, సమాధానముతో, నెమ్మది కలిగి నా తండ్రి వారి పిల్లలను వారి వంశవలని వారి యొక్క ఆశీర్వాదకరముగా, దీవనకరముగా ఉండనట్లుగా సహాయ సహకారాలు అందించండి ప్రభువా. నీ బలమైన ఒక శక్తివంతమైన నీ ఆత్మ కార్యమును జరిగించండి ప్రభువా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన మా తండ్రి, ఇదిగోనైనా ప్రభువా ఈ చక్కని ఒక గృహాన్ని ఏర్పాటు చేసిండగా ఈ రోజు నా తండ్రి ఈ గృహ ప్రవేశంలో నా తండ్రి ఎటువంటి కీడు, ఎటువంటి ప్రభావం, ఎటువంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, ఎటువంటి దురాత్మ దుష్ట శక్తి సమూహాన్ని దూరపరిచి అద్భుతంగా, ఆశ్చర్యంగా, మహిమకరముగా, అయా దీవనకరంగా, ఆశీర్వాదకరంగా సహాయించండి ప్రభువా. ఇదిగో నీ యొక్క పరలోక దూతల కంచెగా కావుల నుంచి ఈ గృహంలో నా తండ్రి నివాసం ఉంటున్న బిడ్డలకు ఎటువంటి దుష్టుడు అంటక మంటక మీ కాపుల భద్రత ఉంచండి ప్రభా. నీ పవిత్రమైన రక్తాన్ని కంచెగా కావులు ఉంచండి ప్రభా. అత్యధికలు పాడు చేసే రోగములకైనను, చీకటిలో సంచరించు పెగులకైనను, నీ గుడారములో ఏ తెగులను సమీపించదు అని నీ లేఖనం రాయబడింది కనుక ప్రభా. అయా నీ గుడారములో నివసిస్తున్న బిడ్డ
బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ సమూహములందరూ కలిసి ప్రభువా ఈ యొక్క గృహానికి అయ్యా అడుగు పెట్టిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువా ఈ యొక్క గృహం అంతా కూడా అయ్యా ఎల్లప్పుడూ ప్రార్థన కలిగిన వంటి గృహముగా మార్చబడినట్లుగా సహాయించండి. అటు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము అనుగ్రహించమని కార్యక్రమం అంతటి కూడా ఇది మహిమకరముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయించండి. ఈ గృహం చుట్టూ మీ కాపుదల, భద్రత, రక్షణ ఉంచమని ఈ యొక్క సమయంలో తండ్రి ఇదిగో మేమందరమును ప్రభా ఒక సేవకునిగా, నిదాసునిగా ప్రభా ఈ రోజున అతన్ని రిబన్ కటింగ్ చేస్తూ ఈ యొక్క నూతన గృహాన్ని నేను ప్రవేశించగా తండ్రి ఈ పరలోకపు వెలుగు కాంతులతోని ప్రకాశింపచేయండి. ఆధ్యాత్మికముగా, బలవంతముగా, బలభరితముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా, ఆశ్చర్యంగా, మహిమకరముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నేను నడిపించి సమస్తాన్ని మహిమ ప్రభు వాడుకోమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన కుమారుడైన పరిశుద్ధాత్మ నామమున రిబన్ కటింగ్ చేస్తున్నా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తండ్రియు ఒకవేళ నిలిచినను, స్తుతి